మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం మరణించారు. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు 2 పర్యాయాలు సేవలందించారు. ఆయన ఆర్థిక చిత్తశుద్ధి, నాయకత్వం దేశ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించింది. ప్రధానిగా తన పదవిలో ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన పనులు, దేశానికి అందించిన సేవలు ఇలా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8 నుండి 9% వార్షిక వృద్ధి రేటును సాధించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008 సమయంలోనూ ఆయన ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయి. భారతదేశం గ్లోబల్ న్యూక్లియర్ కమ్యూనిటీలోకి ప్రవేశించేందుకు 2008లో అమెరికా భారత పరమాణు ఒప్పందం మైలురాయిగా నిలిచింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి న్యూక్లియర్ టెక్నాలజీ, ఇంధన ఉత్పత్తి విషయంలో కొత్త అవకాశాలు దక్కాయి. ఇది భారతదేశం అమెరికా సంబంధాలను బలపరిచింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో ప్రవేశపెట్టిన పథకం రైతులకు, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలకంగా మారింది. ఇది గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. సాంఘిక సంక్షేమ పథకాల విషయానికొస్తే నేషనల్ రూరల్ హెల్త్ కమిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపడ్డాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా 6 నుండి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్యా హక్కు కల్పించారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా పేదలకు తగిన ఆహార భద్రతను కల్పించారు. ఐటీ, టెలికాం విస్తరణ విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో టెలికాం విప్లవం పునాదులు బలపడ్డాయి. మొబైల్ టెలికాం విస్తరణ, ఐటీ రంగం అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. భారతదేశం ప్రపంచ ఐటీ సేవల దిగ్గజంగా ఎదగడానికి ఇది సహాయపడింది. పేదరిక నిర్మూలన, మన్మోహన్ సింగ్ ప్రోత్సహించిన పథకాల వల్ల మిలియన్ల మంది పేదలు మధ్యతరగతికి చేరుకున్నారు. దేశంలోని పేదరిక స్థాయిని తగ్గించడంలో ఆయన కీలక భూమికను పోషించారు. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థలు కీలక పాత్రను పోషించింది. గ్లోబల్ ప్లాట్ఫామ్లపై భారత ప్రతిష్టను పెంచడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అనేక ప్రభుత్వ వైద్య పథకాలను ప్రవేశపెట్టి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెంచే చర్యలను చేపట్టారు. గ్రామీణ ఆరోగ్య సేవలకు ప్రత్యేక నిధులను కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ వర్సిటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థలను విస్తరించారు. రక్షణ రంగానికి నిధులు పెంచి సైనికుల బలాన్ని మెరుగుపరిచారు. భారతదేశం సాంకేతిక రక్షణ సామర్థ్యాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ అంశాలపై చర్చల్లో ఆయన కీలక పాత్రను పోషించారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు దారి చూపించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో దేశానికి ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ గౌరవం, సాంఘిక సమానత్వం వంటి అనేక ప్రయోజనాలను అందించారు. ఆయన సమతుల్యతతో కూడిన నాయకత్వం భారత రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం పొందింది.